బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలో మహాధర్నాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ మహాధర్నాకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఇక నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా వద్ద ఈ ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు, స్వాగత తోరణాలు పట్టణమంతా ఏర్పాటు చేశారు. మహాధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి రైతులను తరలించనున్నారు. ప్రధానంగా రైతు భరోసా, రుణమాఫీ, కౌలు రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, దొడ్డి రకాలకు బోనస్ ఇవ్వాలనే డిమాండ్లను ఈ మహాధర్నా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అదేవిధంగా కృష్ణా జలాల్లో వాటా, కాళేశ్వరం ద్వారా నీరివ్వడం లేదనే అంశాలను ప్రస్తావించనున్నారు. వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలో మహాధర్నాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ మహాధర్నాకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా వద్ద ఈ ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు, స్వాగత తోరణాలు పట్టణమంతా ఏర్పాటు చేశారు. మహాధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి రైతులను తరలించనున్నారు. ప్రధానంగా రైతు భరోసా, రుణమాఫీ, కౌలు రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, దొడ్డు రకాలకు బోనస్ ఇవ్వాలనే డిమాండ్లను ఈ మహాధర్నా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అదేవిధంగా కృష్ణా జలాల్లో వాటా, కాళేశ్వరం ద్వారా నీరివ్వడం లేదనే అంశాలను ప్రస్తావించనున్నారు.